Hello friends, a very good morning. Welcome to 30th July Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 30th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనమైతే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద అనాలిసిస్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ పేరు వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే కనుక మీకు యాప్ అయితే కనుక వస్తుంది. ప్లీజ్ ఇన్స్టాల్ ఇట్. వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్, దేర్ వాజ్ ఏ కోర్స్ నేమ్డ్ ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి మనకి కోర్స్ అయితే కనుక ఉంటుంది. ఈ యొక్క కోర్సులో మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి టుడేస్ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని దీంట్లో అప్లోడ్ అయితే చేయబడుతుంది. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ డౌన్లోడ్ ద టుడేస్ క్లాస్ పీడిఎఫ్. సో డెఫినెట్లీ దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. ఓకే, లెట్ us స్టార్ట్. సో దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ యొక్క క్లాస్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని తీసుకుని వాటిల్ని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే కనుక చేస్తున్నాము. సో యూ ఆల్సో ఫాలో ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ బికాస్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. ఎస్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ విత్ ద అజెండా. అసలు ఈవేళ మనము ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది ముందు అజెండా చూద్దాము. చూసిన తరువాత వి విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. లెట్ us సీ ద ఫస్ట్ వన్. Quad calls for end to violence in Ukraine, Gaza and Myanmar. సో క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ దో రీజనల్ గ్రూపింగ్స్ అనేటువంటి సబ్ టాపిక్ అండర్లో మనం దీన్ని ఈ ఆర్టికల్ని స్టడీ చేయాలి. సెకండ్ వన్, సెంటర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఏ విన్ విన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమియా. ఇది మనము జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్ అండర్లో చూస్తాము. థర్డ్ వన్, ప్రాజెక్ట్ టైగర్ విల్ డిస్ప్లేస్ 5.5 lakh ట్రైబల్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది. జిఎస్ పేపర్ 3 కన్జర్వేషన్ రిలేటెడ్గా మనం చూడడం జరుగుతుంది. నెంబర్ 4, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్స్ అమెండ్మెంట్ టు MQ9B UAV డీల్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీస్కి సంబంధించి మనం ఈ ఆర్టికల్ని స్టడీ చేయాలి. నెక్స్ట్ వన్, మదురో నికోలస్ మదురో డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ వెనిజులా ఎలక్షన్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో దీన్ని మనం స్టడీ చేసుకుంటాము. ఇండియా స్టాండ్స్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ ఆర్బీఐ రిపోర్ట్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాం. కెన్ ద స్టేట్స్ ట్యాక్స్ ద మైనింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి ఇది జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో కవర్ చేయాలి. అండ్ ఫైనలీ ద లాస్ట్ ఎడిటోరియల్ ఫర్ టుడే, ద ప్రాబ్లమ్ విత్ ద ఇండియాస్ బ్లాకింగ్ ఆఫ్ ద చైనీస్ అని చెప్పి మనకి పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో స్టడీ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద అజెండా దట్ వీ వాంట్ గో కవర్ టుడే. ఇవాళ పర్టికులర్ వీడియోలో మనము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అయితే సో డీటెయిల్డ్గా అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎస్, లెట్ us బిగిన్. బట్ బిఫోర్ బిగినింగ్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్ అయితే కనుక మనకైతే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దీనికి మనకి ఏంటి అని అంటే కనుక మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. మనం ప్రొవైడ్ చేసేటువంటి బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్లో మనం దీన్ని కేవలం 24,000 రూపీస్కే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. అయితే ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు ఓన్లీ 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఈ యొక్క జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ మన ఈ బ్యాచెస్ వచ్చేసి కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఎక్కడా కూడా మనకి ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయరు. బట్ మనం ఏంటి అని అంటే కనుక సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ దట్ యూపీఎస్సీ విల్ టేక్ సమ్ టైమ్ అన్న దృష్టిలో పెట్టుకుని మనం ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీం మిమ్మల్ని గైడ్ అయితే చేస్తారండి. ఓకే, సిమిలర్లీ
మరి జిఎస్ పేపర్స్ ఒక్కటే సరిపోదు కదా, ఆప్షనల్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్, రైట్? అందుకని చెప్పేసి మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. లైక్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 20,000 రూపీస్కి మనం దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి కూడా మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. సో ఓకే, అండ్ ఈ యొక్క కోర్స్ ఇందాకట్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మీకు అయితే కనుక వస్తుంది. సో టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఈ కోర్స్ అయితే వ్యాలిడ్ అవుతుంది అండ్ యూ కెన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ఈ ఫీ మనకి రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి ఓన్లీ 31 జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ ఆప్షనల్ రిలేటెడ్ క్వైరీస్ అన్నిటినీ కూడా మీరు మన ఎక్స్పర్ట్ టీమ్తో డిస్కస్ చేయొచ్చు, మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ పిక్ ద రైట్ ఆప్షనల్ ఫర్ యూ అండ్ యూ కెన్ జాయిన్ ఇన్ ద సూటబుల్ కోర్స్ అండ్ బై టేకింగ్ ద ఎర్లీ బర్డ్ ఆఫర్. Yes, that's it friends. Let us start with the today's discussion. The first and foremost article మరి చూసినట్లయితే కనుక Quad calls for end to violence in Ukraine, Gaza and as well as Myanmar. So this was one of the important thing మనకి. సో రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే కనుక క్వాడ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ ఫ్రెండ్స్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అంటారు, మనకి క్వాడ్రిలేటరల్ గ్రూప్ అంటారు, క్వాడ్రిలేటరల్ గ్రూప్. ఓకే, క్వాడ్ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్. ఈ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్లో మనకి మొత్తము 4 మెంబర్ కంట్రీస్ ఉంటారు. లైక్ ఎవరెవరు? నెంబర్ 1 ఇండియా, నెంబర్ 2 జపాన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 4 మెంబర్స్ కూడా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిపి ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్ అనేటువంటి దాన్ని అయితే ఫామ్ చేశారు. సో ఇది వే బ్యాక్ ఇప్పుడు కాదండి, 2017 నుంచి మనకి మళ్ళీ ఫార్మల్ అయ్యింది. వే బ్యాక్ షింజో అబే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ సో హ్యావ్ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాడ్ ప్రపోజల్ అయితే కనుక ఆయన స్టార్ట్ చేశారు. సో బట్ ఈవెన్ టుడే సో ద క్వాడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ గ్రూపింగ్ అనమాట. మనకి ఈ యొక్క క్వాడ్ ఇంపార్టెంట్ గ్రూపింగ్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా మనకి టోక్యో జపాన్లో మీట్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సో నౌ దిస్ పర్టికులర్ మీటింగ్ సో దే ఆర్ సేయింగ్ దట్ సో ద వైలెన్స్ ఇన్ యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి వైలెన్స్, హింస ఏదైతే ఉందో, గాజా అంటే ఇజ్రాయిల్ దగ్గర ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. సో ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క వైలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతటినీ కూడా కంప్లీట్గా ఎండ్ చేయాలి అని చెప్పేసి క్వాడ్ గ్రూపింగ్ అయితే కనుక మనకి చేస్తున్నారనమాట. సో వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే కనుక ఇష్యూ చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి క్వాడ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇక్కడ సంథింగ్ కాల్డ్ యాజ్ IPMDA అని చెప్పేసి వేరేది ఉందండి. దట్ వాస్ వన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటిది. ఆ పాయింట్ ఏంటో కూడా చూద్దాం మనం. సో చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, క్వాడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ or simply Quad. It is a strategic forum comprising of the 4 countries. సో మనకి కంప్రైజింగ్ 4 కంట్రీస్, మనకి యొక్క క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయని చెప్పాం కదా. సో దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ ఈజ్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. అసలు ఈ క్వాడ్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కనుక రీజనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయడానికి. ఎక్కడ? ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్లో రీజనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి అండ్ ఈ కంట్రీస్ మధ్యన ఎకనామిక్ కోఆపరేషన్ ఇంకా పెంచడానికి త్రూ కొలాబరేషన్ మనకి ఈ యొక్క క్వాడ్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగనే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ అబ్జెక్టివ్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ టు మెయింటైనింగ్ ద ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటారు. సో బికాస్ అట్ ఏ టైమ్ వెన్ ద చైనీస్ అగ్రెషన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద సౌత్ చైనా సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రీజియన్లో మనకి దాన్ని కౌంటర్ చేయడానికి, రైజింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి కూడా ఈ గ్రూప్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ అదర్ ఆబ్జెక్టివ్స్ లైక్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్, FOIP అంటారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ని ప్రమోట్ చేయాలి, డెమోక్రసీని ప్రమోట్ చేయాలి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, రూల్ ఆఫ్ లాని కాపాడాలి అండ్ కౌంటరింగ్ ద చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. మనం చూసినట్లయితే రోజు రోజుకి చైనా ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఫుట్ ప్రింట్ ఆన్ టు అనదర్ కంట్రీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దాట్ ఈ రీజియన్లో మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి గ్రూపింగ్ పేరే
క్వాడ్. సో ఓకేనా, ఈ క్వాడ్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్గా మనకి టోక్యోలో జరుగుతోంది. సో నౌ దే ఆర్ కాలింగ్ దట్ వైలెన్స్ ఏదైతే జరుగుతుందో యుక్రెయిన్లో, గాజాలో, నెక్స్ట్ వచ్చేసి మయన్మార్లో, ఇదంతా కూడా ఎండ్ చేయాలి, పీస్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే కనుక ఈ సమిట్లో మాట్లాడుతున్నారు. అండ్ అలాగనే ఇట్ హ్యాస్ సెవరల్ మీటింగ్స్ లైక్ అట్ ద మినిస్టీరియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీడర్స్ లెవెల్ టు డిస్కస్ ఇష్యూస్ సచ్ యాజ్ మెరిటైమ్ సెక్యూరిటీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, సప్లై చైన్ రెసిలియన్స్ గురించి, ఇలా వీటిలన్నిటి గురించి కూడా వీళ్ళు ఏంటి అని అంటే డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలయన్స్ అండి. క్వాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మిలిటరీ అలయన్స్. దే టాక్ అబౌట్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే టాక్ అబౌట్ ట్రేడ్, దే టాక్ అబౌట్ సప్లై చైన్ రెసిలియన్స్, infrastructure development, etc. So they don't talk only on defense. So therefore Quad is not a military alliance, that you have to understand. And similarly Quad ki manaki etuvanti secretariat manaki ledandi. So okay, Quad don't have any official secretariat, lekapothe ivi manaki aithe emi levu. So informal gaane manaki idaithe nadustundi. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IPMDA అంటారు. IPMDA అంటే ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ అయితే కనుక పెట్టడం అయితే జరిగింది. ఇది ఎప్పటి నుంచో మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో ఉంది. ఇప్పుడు ఆ ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి దీన్ని ఇండియన్ ఓషన్ రీజియన్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఈ యొక్క మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఈ పార్ట్నర్షిప్ ఏం చేస్తుంది అని అంటే కనుక సో దే మానిటర్ ద యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ద వాటర్స్ అనమాట. మెరిటైమ్ యాక్టివిటీస్, మెరిటైమ్ వాటర్స్ అన్నిటినీ కూడా మానిటర్ అయితే చేస్తూ ఉంటారు. చూడండి, సో ద IPMDA ఇంట్రడ్యూస్డ్ బై క్వాడ్ గ్రూప్ అట్ ద టోక్యో సమిట్ 2022 ఎయిమ్స్ టు మానిటర్ సంథింగ్ కాల్డ్ యాజ్ డార్క్ షిప్పింగ్ అంటారు. ఈ యొక్క డార్క్ షిప్పింగ్ మనకి ఏంటి అని అంటే కనుక మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో క్రియేట్ ఏ కాంప్రిహెన్సివ్ అండ్ ప్రిసైజ్ రియల్ టైమ్ మెరిటైమ్ ఓవర్వ్యూ ఆఫ్ ద పార్ట్నర్ నేషన్ వాటర్స్. సో డార్క్ షిప్పింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని అంటారు. ఏఐఎస్ అని ఉంటుంది షిప్స్కి, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఈ యొక్క ఏఐఎస్ని చాలా వరకు షిప్స్ ఏంటి అని అంటే కనుక ఆఫ్ చేసేస్తున్నాయి అనమాట. ఆఫ్ చేసేస్తాయి. ఇలా సస్పీషియస్ షిప్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటి యొక్క యాక్టివిటీస్ని వాటిని మనం అయితే కనుక ట్రాక్ చేయలేం ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఏఐఎస్ ఇస్ ఆఫ్. సో ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఇలా సస్పీషియస్గా ఉన్నటువంటివి చైనీస్ వెజల్స్ని మానిటర్ చేయడానికి, సో దట్ సెక్యూరిటీని కాపాడడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇనిషియేటివే మనకి ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA. ఇది మనకి 2022లో పెట్టబడడం జరిగింది. And second one, now it seeks to establish a comprehensive system for monitoring and securing the maritime activities in the Indo-Pacific, ensuring the safety of the critical sea lanes of communication. So safety of the critical sea lanes of communication లో మనకి ఏంటి అని అంటే కనుక సో సేఫ్టీ ఆఫ్ ద వెజల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటిదే మనకి IPMDA. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. The Quad intends to and the US intends to expand the Indo-Pacific partnership for the maritime domain awareness IPMDA into the Indian Ocean region as well. Indo-Pacific to Indian Ocean region కూడా దీన్ని ఏంటి అని అంటే కనుక ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ వీళ్ళు ఏం చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్, దే విల్ ట్రై టు మానిటర్ ఆల్ ద సస్పీషియస్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, ఏమైనా జరుగుతున్నా, లేకపోతే ఏఐఎస్ ఆఫ్ చేసేసినటువంటి వెజల్స్ గురించి ట్రాక్ చేయటము వాటిల్ని, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సో దట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇవేవి కూడా ఏ కంట్రీకి ఇన్వాల్వ్ అయినటువంటి ఏ కంట్రీస్కి కూడా థ్రెట్గా ఉండకుండా ముందుగానే జాగ్రత్త పడడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటిదే ఈ యొక్క IPMDA. సో దేర్ఫోర్ ఈ యొక్క IPMDA గురించి మనకైతే కనుక అడుగుతారండి. IPMDA ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA అని చెప్పేసి మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. లైక్ దే విల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ క్వాడ్ గ్రూపింగ్ ఎస్టాబ్లిష్ చేశారు, లేకపోతే కనుక అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ వాళ్ళు చేశారు, లేకపోతే ఈస్ట్ ఏషియా సమిట్ చేశారు, ఓకే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనుక ఇస్తారు మనకి. దేర్ ద ఆన్సర్ ఈజ్ క్వాడ్ ఈజ్ ఆన్సర్ అండి. క్వాడ్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ దీని నుంచి. లెట్ us go to the second one. సెంటర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఏ విన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమియా అని చెప్పేసి మనకి మరొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే మొన్న యూనియన్ బడ్జెట్ 2024-2025
2024-25 అయితే కనుక మొన్న జూలై 23 అనౌన్స్ చేశారనే విషయం మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ మనకి దీంట్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ నోన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి అయితే కనుక ఒక స్కీమ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ అరౌండ్ 5 స్కీమ్స్ అయితే కనుక దీని అండర్లో కవర్ అవుతాయి. అరౌండ్ 4.1 crore యూత్కి మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ అండర్లో చెప్పడం జరిగిందనమాట. Like in the form of providing the skilling and in the form of providing the employment incentives, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ అని చెప్పి నిర్మలా సీతారామన్ మనకి అనౌన్స్ అయితే చేశారు. ఒక్కసారి మళ్ళీ చూస్తే మొన్న జరిగినటువంటి యూనియన్ బడ్జెట్ 2024-2025లో సో ది గవర్నమెంట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ అనౌన్స్డ్ ఎన్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అండర్లో మొత్తము 5 స్కీమ్స్ అయితే కనుక ఉంటాయి. ఈ యొక్క 5 స్కీమ్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కనుక అరౌండ్ 4.1 crore యూత్ ఇన్ ద నెక్స్ట్ 5 years అయితే కనుక బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్లింగ్, వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయడము అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని ఇవ్వటము, ఇవన్నీ కూడా ఈ యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనమాట, ఈ స్కీమ్స్ యొక్క. అయితే అవుట్ ఆఫ్ దీస్ 5 స్కీమ్స్ దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్ నోన్ యాజ్ ఇంటర్న్షిప్ స్కీమ్. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ స్కీమ్ అని చెప్పేసి మనకు ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ 5 years 1 crore ఇంటర్న్షిప్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం. 1 crore ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఎక్కడ? ఇన్ టాప్ 500 కంపెనీస్. అంటే టాప్ 500 కంపెనీస్లో 1 crore ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ అయితే కనుక చేస్తారట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ మంత్లీ ఇంటర్న్షిప్ అలవెన్స్ అయితే కనుక 5,000 రూపీస్ అయితే కనుక ఇస్తారట. అండ్ అట్ ద సేమ్ టైం వన్ టైం అలవెన్స్ వచ్చేసి 6,000 రూపీస్ ఇస్తారట. వన్ టైం అలవెన్స్ వచ్చేసి 6,000 రూపీస్ ఇస్తారట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ కదండి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ స్కీమ్స్ దేర్ వాజ్ వన్ సచ్ స్కీమ్ నోన్ యాజ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ సో వీ విల్ ప్రొవైడ్ ఇంటర్న్షిప్స్ టు అరౌండ్ 1 crore పీపుల్, యూత్కి మేమైతే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎక్కడ? ఇన్ ద టాప్ 500 కంపెనీస్లో మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ విల్ ఆల్సో గివ్ ద మంత్లీ అలవెన్స్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్ అండ్ అట్ ద సేమ్ టైం వన్ టైం అలవెన్స్ ఆఫ్ 6,000 రూపీస్. ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చేసి అరౌండ్ 12 months అయితే కనుక ఉంటుందండి ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్ హియర్ ఆన్ దిస్ స్కీమ్. సో నౌ బేసికలీ ద పీపుల్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కనుక మాట్లాడడం అయితే జరుగుతుంది, పర్టికులర్లీ ఫ్రమ్ ద నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ వాళ్ళు. నౌ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ వెరీ గుడ్ మూవ్. ఖచ్చితంగా అటు ఒక పక్కన ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ షార్టేజ్ చాలా విపరీతంగా ఉంది, అది అట్ ద సేమ్ టైం అది మనకి బ్రిడ్జ్ అవుతుంది. అండ్ అలాగనే ఎంప్లాయబిలిటీ అనేటువంటిది అంటే గ్రాడ్యుయేట్స్ మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్ టు గెట్ ద జాబ్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎకనామిక్ సర్వేస్ ఐడెంటిఫికేషన్. సో ఎకనామిక్ సర్వే వాళ్ళు అయితే ఐడెంటిఫై చేసి చెప్తున్నారు మనకి అరౌండ్ 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ అన్ఎంప్లాయబుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఎడిక్వేట్ స్కిల్స్. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే బెనిఫిట్ అవుతుంది. ఎందుకని అని అంటే కనుక సో జనరల్గా కంపెనీస్కి మళ్ళీ ఎవరైనా హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ 6 months to 12 months వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి సో ఆ తర్వాత వాళ్ళని జాబ్లో అబ్జర్వ్ చేసుకోవడానికి సో కంపెనీస్కి చాలా ఎక్కువ ఖర్చు అయితే కనుక అవుతుంది ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేయడం గురించి. అలా కాకుండా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం వల్ల ముందుగానే సో తనకి ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సో ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటి, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అనేటువంటివి ఇంటర్న్షిప్లో నేర్చుకుంటాడు. కాబట్టి సో దెన్ ఇమీడియట్లీ వాళ్ళ నుంచి ఈ యొక్క ఇంటర్న్షిప్ నుంచి పీపుల్ని ఫార్మల్ వాళ్ళ జాబ్స్లోకి అబ్జర్వ్ చేసేసుకోవడం కంపెనీస్కి డెఫినెట్లీ చాలా ఈజీ. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ స్కీమ్ డీటెయిల్స్. ఈ స్కీమ్ డీటెయిల్స్ ఫర్దర్గా ఏంటి అనేటువంటి వాటి గురించి మేము సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ పర్టికులర్ స్కీమ్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో గవర్నమెంట్ మనకి ఈ యొక్క స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అనేటువంటి వాటన్నిటి గురించి మనం అయితే కనుక సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. సో బట్ అప్ టిల్ దిస్ ఆర్టికల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యూనియన్ బడ్జెట్ 2024-25లో మొన్న మనకి ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి అయితే ఒక స్కీమ్ అయితే ఒక ప్యాకేజ్ అయితే కనుక లాంచ్ చేశారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ 5 స్కీమ్స్ అయితే మనకి దాని అండర్లో ఉంటాయి.
ఉంటాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్కీమ్ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ సేయింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ అరౌండ్ 4.1 crore యూత్ పాపులేషన్ అయితే కనుక బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది మెయిన్లీ స్కిల్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటిది. ఈ 5 స్కీమ్స్లో దెర్ ఈస్ వన్ సచ్ స్కీమ్ నోన్ యాజ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము. సో ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ వీ విల్ ప్రొవైడ్ 1 crore ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ టాప్ 500 కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఫర్ 12 months. అండ్ అలాగే మంత్లీ అలవెన్స్ ఆఫ్ అబౌట్ 5,000 రూపీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ టైమ్ అలవెన్స్ ఆఫ్ అబౌట్ 6,000 రూపీస్ అయితే కూడా ప్రొవైడ్ చేయబడుతుంది అని చెప్పి ఈ స్కీమ్ గురించి అయితే మనకి డీటెయిల్స్ తెలియాలి. సో నౌ ఐ హ్యావ్ రిటన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. పాయింట్ నెంబర్ 1 చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అనేటువంటిది అనౌన్స్ చేశారు. ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ కంప్రైజింగ్ 5 schemes which are aimed at facilitating the employment, skilling and internship opportunities for about 4.1 crore youth over a next 5-year period lo manaki. Internship opportunities is one of the schemes under this package. It's a comprehensive scheme for providing the internship opportunities in top 500 companies to around 1 crore youth in the next 5 years. Monthly allowance of rupees 5,000 rupees will be given along with a one-time assistance of rupees 6,000 will also be given to the candidates. So candidates ki monthly allowance of 5,000 rupees and as well as the 6,000 rupees one time allowance అయితే కనుక మనకి ఇస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. We should see down the line like how this scheme will be implemented. Okay. సో దేర్ఫోర్ ఈ సెకండ్ది అర్థమైంది కదండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి పబ్లిష్ అయినటువంటిది. ఫస్ట్ వన్ వచ్చేసి అంతా క్వాడ్ గురించి, అసలు క్వాడ్ గ్రూపింగ్ ఏంటి, క్వాడ్ గ్రూపింగ్లో ఎవరెవరు మెంబర్ కంట్రీస్, అసలు క్వాడ్ పెట్టాల్సినటువంటి పర్పస్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకేనా, ఈజ్ క్వాడ్ ఎ మిలిటరీ అలియన్స్ ఓకే అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకైతే తెలియాలి. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ రిలేటెడ్ స్కీమ్ గురించి వచ్చినటువంటి ఆర్టికల్ గురించి కూడా మీకు అయితే తెలియాలండి. దిస్ వాస్ ద సెకండ్ ఆర్టికల్. నౌ లెట్ us go to the third important one. ప్రాజెక్ట్ టైగర్ విల్ డిస్ప్లేస్ అరౌండ్ 5.5 lakh ట్రైబల్స్. రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ అని అయితే ఒక ఇంపార్టెంట్ గ్రూప్ ఉన్నారు. రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్, రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ వాళ్ళు అయితే ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే ఇట్స్ న్యూఢిల్లీ బేస్డ్ రైట్స్ గ్రూప్ అండి. సో వీళ్ళు మనకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇండియాస్ టైగర్ రిజర్వ్స్, ఇండియాస్ టైగర్ రిజర్వ్స్. ఓకే, ఇండియాస్ టైగర్ రిజర్వ్స్, ట్రైబల్స్ గెట్ అవుట్, ట్రైబల్స్ గెట్ అవుట్, టూరిస్ట్స్ వెల్కమ్. సో ట్రైబల్స్ గెట్ అవుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్స్ వెల్కమ్ అనేటువంటిది రిపోర్ట్ పేరు అనమాట. వీళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్. ఈ యొక్క రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాస్ టైగర్ రిజర్వ్, ట్రైబల్స్ గెట్ అవుట్, టూరిస్ట్స్ వెల్కమ్ అని చెప్పేసి రిపోర్ట్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగిందండి. సో హియర్ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్. సో ప్రాజెక్ట్ టైగర్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ గురించి ఏంటి అనేటువంటిది. ఇన్స్టెడ్ దిస్ రిపోర్ట్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ ట్రైబల్ పీపుల్. ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ అవి డిక్లేర్ చేయటము, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అవి ఇంపోజ్ చేయటము, పీపుల్ని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయటము వల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతోంది అనేటువంటి దాని మీద మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే కనుక వీళ్ళు పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ని అయితే కనుక రిలీజ్ అయితే చేయడం జరిగింది. రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్, ఇండియాస్ టైగర్ రిజర్వ్స్, ట్రైబల్స్ గెట్ అవుట్, టూరిస్ట్స్ వెల్కమ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ వీళ్ళు హైలైట్ చేస్తున్నది ఏంటి అని అంటే కనుక అరౌండ్ 5.5 lakh ట్రైబల్ పీపుల్ అయితే కనుక దే ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ హోమ్స్ బికాస్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్. ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క ట్రైబల్ ఎవిక్షన్స్. సో వీళ్ళు అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే వీళ్ళని వేరే చోట్లకి రీహాబిలిటేట్ చేయడం వల్ల మనకి సో అవి ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకి ఏంటి అని అంటే అరౌండ్ 5.5 lakh మెంబర్స్ అయితే కనుక డిస్ప్లేస్ అయ్యారు అని చెప్పేసి రిపోర్ట్లో మనకి ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ అలాగనే దీని గురించి కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసామండి. చూడండి, ద రైట్స్ అండ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్, which is a New Delhi based rights group, released the report titled India's Tiger Reserves, Tribals Get Out,
టూరిస్ట్స్ వెల్కమ్ అనేటువంటిది ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దిస్ రిపోర్ట్ హైలైటెడ్ దట్ ప్రాజెక్ట్ టైగర్ విల్ డిస్ప్లేస్ అట్లీస్ట్ అబౌట్ 5.5 lakh షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. మెజారిటీ ఆఫ్ దిస్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఫ్రమ్ అని చెప్పేసి 3 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి అయితే కనుక మాట్లాడారు ఇక్కడ. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దోస్ 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కుంబాల్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రాజస్థాన్లో ఉందండి మనకి ఇది. కుంబాల్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్థాన్. నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్. రాణీపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్. అంటే ఈ 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మనకి ఏంటి అని అంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్స్ అయితే కనుక సో జరిగాయి అని చెప్పి ఈ యొక్క రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ యొక్క ఫైండింగ్స్ అయితే కనుక వీళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే దిస్ రిపోర్ట్ ఆల్సో హైలైటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫోర్స్డ్ ఎవిక్షన్స్. అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళనే ఆ ప్లేసెస్ నుంచి వాళ్ళ యొక్క హోమ్ ల్యాండ్స్ నుంచి వీళ్ళని ఏంటి అని అంటే కనుక ఫోర్స్ఫుల్గా ఎవిక్ట్ అయితే చేయించారు, అంటే ఖాళీ చేయించారు అక్కడ నుంచి. అండ్ బై ఆల్సో కమిటింగ్ మ్యాసివ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. సో మానవ హక్కులు ఉల్లంఘన చేస్తూ వీళ్ళని ఏంటి అని అంటే కనుక మనకి సో వేరే చోటకి తరలించారు. వీళ్ళకి ఎడిక్వేట్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అవి కూడా మనకి ప్రొవైడ్ చెయ్యలేదు అని చెప్పేసి మనకి సో ఈ యొక్క ఆర్టికల్లో, ఈ యొక్క రిపోర్ట్లో ఈ యొక్క రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ వాళ్ళు అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకొకసారి మనం చూసినట్లయితే దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ రైట్స్ గ్రూప్ కాల్డ్ యాజ్ రైట్స్ అండ్ రిస్క్స్ అనాలిసిస్ గ్రూప్ అని చెప్పేసి న్యూఢిల్లీ బేస్డ్ గ్రూప్ ఉన్నారు. వీళ్ళు మనకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశారు. ఇండియాస్ టైగర్ రిజర్వ్స్, ట్రైబల్స్ గెట్ అవుట్, టూరిస్ట్స్ వెల్కమ్. ఈ రిపోర్ట్లో టైగర్స్ ఏంటి, టైగర్స్ కన్జర్వేషన్ గురించి, ఈ సిగ్నిఫికెన్స్ గురించి, వీటి గురించి ఏమీ మాట్లాడలేదు. ఇన్స్టెడ్ వాట్ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ ఈస్ దే హ్యావ్ టాక్డ్ అపాన్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ టైగర్ ఆన్ ట్రైబల్ పాపులేషన్ మీదన ఇంపాక్ట్ ఏ విధంగా పడుతోంది, ఏ విధంగా వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారు, ఏమేమి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో చాలా ఎక్కువ డిస్ప్లేస్మెంట్స్ అయితే కనుక జరిగాయి. ఓకే. అండ్ ఈవెన్ ద రిపోర్ట్ ఈస్ ఆల్సో సెయింగ్ దట్ దెర్ ఆర్ ఫోర్స్డ్ ఎవిక్షన్స్ బై కమిటింగ్ ద మ్యాసివ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని కమిట్ చేస్తూ సో ద మ్యాసివ్ ఎవిక్షన్స్ అయితే కనుక జరిగాయి మనకి. ఓకే, ఎవిక్షన్స్ అయితే జరిగాయి అని చెప్పి రిపోర్ట్లో మనకి చెప్పడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈస్ అనదర్ థర్డ్ important article that was published. In this, with respect to this, you are expected to know Project Tiger. What is Project Tiger? ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది మనకి ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అండి. ఇది మనకి 1973లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్స్ బై క్రియేటింగ్ ద డెడికేటెడ్ టైగర్ రిజర్వ్స్ని క్రియేట్ చేసి సో దట్ ఈ టైగర్ పాపులేషన్ని ప్రొటెక్ట్ చేయడం, వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టినటువంటి ఒక అంబిషియస్ ఇనిషియేటివ్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్. ఎస్, దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏంటంటే తెలియాలి. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ దిస్ గ్రూప్ పేరేంటి, ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ డిస్ప్లేస్డ్ పర్సన్స్, వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కుంబాల్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందని అడుగుతారు, రాజస్థాన్. నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్. రాణిపూర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి ఎక్కడుంది అని అంటే కనుక ఉత్తరప్రదేశ్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రాజెక్ట్ టైగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిపోర్ట్ దట్ ఈస్ పబ్లిష్డ్. Yes, let us go to the next one. Defense Acquisition Council approves amendment to the MQ-9B UAV deal with United States of America. So in this context మనకి ఏంటి అని అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేటువంటిది ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అండి, విచ్ ఇస్ హెడెడ్ బై యూనియన్ డిఫెన్స్ మినిస్టర్. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ సైన్డ్ ఏ డీల్. So that is for MQ-9B. So okay, MQ-9B UAV deal. UAV అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని అర్థం, నథింగ్ బట్ దే ఆర్ డ్రోన్స్. సో ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించి అరౌండ్ 31 MQ-9B UAV డ్రోన్స్కి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనం అయితే కనుక డీల్ అయితే కనుక చేసుకోవడం జరిగింది. సో దట్ ఈ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే కనుక దాని గురించి చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 31 MQ-9B UAV deal. So the MQ-9B drone is a variant of MQ-9 Reaper.
which is an unmanned aerial vehicle which is capable of remotely controlled and as well as autonomous flight operations. సో autonomous flight operations చేయగలదు అండ్ as well as it can be controlled remotely. మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డ్రోన్స్ని మనం అయితే కనుక కంట్రోల్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ అ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ as well as యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అండ్ వాట్ ఈస్ అనదర్ పాయింట్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గురించి మీకు అయితే కనుక తెలియాలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇన్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఫర్ డిసైడింగ్ ఆన్ న్యూ పాలసీస్ అండ్ క్యాపిటల్ అక్విజిషన్స్ ఫర్ 3 సర్వీసెస్, దట్ ఈస్ ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఈ యొక్క 3 సర్వీసెస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ సో ఎక్విప్మెంట్ ఏదైనా కానీ, మెషినరీ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, సో ఆర్మ్స్, మ్యూనిషన్స్, వీటిని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్వైర్ చేసుకోవడానికి సో డెసిషన్ తీసుకునేటువంటి ఇంపార్టెంట్ బాడీ మనకి ఏంటి అని అంటే కనుక డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. మరి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈజ్ హెడెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, దట్ ఈస్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కౌన్సిల్. యూనియన్ Ministry of Defense is the chairperson of the Defense Acquisition Council, DAC. సో దీని గురించి కూడా మనకి ఏంటి అంటే యూపీఎస్సీ చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి. అండ్ వీ నీడ్ టు బి వెరీ క్లియర్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అండి. డిఫెన్స్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్, చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో మెయిన్ కావాల్సినటువంటి ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ క్యాపిటల్ ఎక్విజిషన్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక వాటి మీద డిసైడ్ చేసేటువంటి బాడీ మనకి యొక్క డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిలే. ఎస్, నెక్స్ట్ let us go to the next article. Maduro, Nicolas Maduro declared winner of the disputed Venezuela elections. సో వెనిజులా ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే కనుక రీసెంట్గా ఇదయ్యాయి. సో ద నికోలస్ మదురో వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ వన్స్ అగైన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వెనిజులా అండి. వెనిజులా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. మనకి చూడండి ఫస్ట్ పాయింట్, నికోలస్ మదురో వాజ్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ వెనిజులాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆన్ సండే, బట్ ద అపోజిషన్ అండ్ కీ రీజనల్ నైబర్స్ ఆర్ ఇమీడియట్లీ రిజెక్టింగ్ దీస్ అఫీషియల్ రిజల్ట్స్. సో అఫీషియల్ రిజల్ట్స్ అయితే కనుక మనకి పబ్లిష్ అయ్యాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనకి నికోలస్ మదురో అగైన్ రీఎలెక్టెడ్ as the president of the Venezuela. Venezuela is a South American country. So in this context మనకి నికోలస్ మదురో is often seen recently in the news. Yesterday మనం చూసాం మనకి సో మసౌద్ పెజెష్కియాన్ గురించి మనం చూడడం జరిగింది. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. సో ఓకే, అలాగే మనకి ఏంటి అని అంటే కనుక నికోలస్ మదురో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అండి. యూ నీడ్ టు నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వెనిజులా. చూడండి, ఐ హ్యావ్ అటాచ్డ్ ఏ మ్యాప్ యాజ్ వెల్ ఫర్ యువర్ రెఫరెన్స్. సో మనకి వెనిజులా అయితే కనుక మనకి ఇక్కడ ఉందండి, వెనిజులా. సో వెనిజులా ఈజ్ దిస్ కంట్రీ. ఓకే, సో వెనిజులా ఈజ్ ఏ South American country and which is located on the northern side, and Caracas is the capital of the Venezuela. Caracas is the capital of Venezuela. I have written some important points about Venezuela. See student, the first one foremost important point, Venezuela officially the Bolivarian Republic of Venezuela antaru. Officially mani daniki official name enti ani ante ganaka the Bolivarian Republic of Venezuela is a country of the on the northern coast of the South America. Student, northern coast lone kada manaku నార్థరన్ పార్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికాలోనే కదా మనకు ఉంది యొక్క. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద వెనిజులా అనేటువంటిది మనకి. ఎస్, South America consisting of a continental landmass and as well as many islands in the Caribbean Sea. So there are many islands in the Caribbean Sea. Okay, so the Caracas is the capital of Venezuela, and let us see some important points about Venezuela. So Venezuela is చెప్పాను కదా already, the Bolivarian Republic of Venezuela అంటారు, and many islands of the Caribbean Sea, and it is bordered on the north by the Caribbean Sea and as well as Atlantic Ocean. So on the north చూడండి, it was bordered by the Caribbean Sea and as well as the Atlantic Ocean తోటి మనకైతే బార్డర్ అయితే అవుతుంది ఇది. and on the west by the Colombia, if you see this Venezuela మనకి on the west చూడండి, on the west by the so the Colombia తోటి మనకైతే కనుక ఇది బార్డర్ అవడం జరుగుతుంది, on the west by the Colombia and as well as on the
on the Colombia, and Brazil on the south, Trinidad and Tobago to the northeast, and the east and to the and on the east by the Guyana తోటి మనకైతే కనుక ఇది బార్డర్ అవడం జరుగుతుంది అనమాట. సౌత్లో మనకి బ్రెజిల్, ఈస్ట్లో మనకి గయానా, నార్త్ ఈస్ట్లో మనకి త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ సైడ్లో మనకు ఉన్నది కొలంబియా తోటి మనకి బార్డర్ అవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్. అండ్ ద క్యాపిటల్ సిటీ వచ్చేసి కరాకస్ ఈజ్ ద క్యాపిటల్ అండి. కరాకస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వెనిజులా మీరు తీసుకున్నట్లయితే వెనిజులా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ హ్యావింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నోన్ ఆయిల్ రిజర్వ్స్ అనమాట. వెనిజులాలో మనకి ద నోన్ ఆయిల్ రిజర్వ్స్, ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మనకి. ఇది మొన్న యూపీఎస్సీ 2024లో ఇదే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ద ఆయిల్ యాజ్ వెల్. వెనిజులా ఈజ్ ఆల్సో ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ద ఆయిల్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఒక పొలిటికల్ సమ్ సిగ్నిఫికెన్స్ అయితే జరిగింది కాబట్టి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. అండ్ నికోలస్ మదురో అగైన్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వెనిజులా. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, అండ్ యాజ్ వెల్ యాజ్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా. ఈ పాయింట్స్ అన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయితే కనుక అవుతాయి. వెనిజులా ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ. వెనిజులా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద నార్థర్న్ కోస్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా. Okay, so these are some of the important points and let us go to the next one. India stands at the forefront of digital revolution. సో ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడంలోనూ, డిజిటల్ టెక్నాలజీస్ని యొక్క ఇదిని బెనిఫిట్స్ని లెవరేజ్ చేయడంలోనూ, ఈ యొక్క డిజిటల్ రెవల్యూషన్లోనే మనకి ఇండియా అనేటువంటిది ఫోర్ ఫ్రంట్లో, సో అంటే చాలా ముందు ఇది ఉంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగిందండి. రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్. That is what is a report name. Report on currency and as well as the finance. Report on currency and as well as finance, that is RCF for the year 2023 and as well as the 24. సో రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ ఆర్సీఎఫ్ అని చెప్పేసి మనకి 2023-24కి ఈ యొక్క రిపోర్ట్ ఇట్స్ అన్ యాన్యువల్ పబ్లికేషన్ ఫ్రమ్ ఆర్బీఐ అండి పబ్లిష్ అయితే చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దిస్ రిపోర్ట్ దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ హైలైటింగ్ హౌ ద డిజిటల్ రెవల్యూషన్ ఈజ్ హెల్పింగ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ పోజ్డ్ బై దిస్ డిజిటల్ టెక్నాలజీస్ అన్నవి కూడా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, the report on currency and finance simply called as RCF is an annual publication of RBI. సో ఇక్కడ మనల్ని అడుగుతారు ఎలాగా, ద రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాన్యువల్ పబ్లికేషన్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు. ఏ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, బి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సి, ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లేకపోతే అట్ టైమ్స్ మనకి ఎలా అడుగుతారు అంటే రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఏ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సి, వరల్డ్ బ్యాంక్, డి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇలా కూడా అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి క్లబ్ చేసి కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఎవ్రీ ఇయర్ మనకి ఒక యాన్యువల్ పబ్లికేషన్ రిపోర్ట్ మనకి ఇది పబ్లిష్ అయితే అవుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్. ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు. ద రిపోర్ట్ కవర్స్ వేరియస్ aspects of Indian economy and financial system. So the report ఏమేమి హైలైట్ చేసింది? So the report highlighted that digital technologies are unlocking the opportunities in the financial inclusion, cross-border trade and remittances. ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ వల్ల మనకి ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే దాన్ని ప్రమోట్ చేయగలుగుతున్నాం మనము. అండ్ అలాగే రెమిటెన్సెస్, ఓకే, సో ద రెమిటెన్సెస్ కానివ్వండి, లేకపోతే కనుక క్రాస్ బార్డర్ ట్రేడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ అయితే చేయగలుగుతున్నాము అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. బట్ హవెవర్ అట్ ద సేమ్ టైమ్ ద రిపోర్ట్ ఈస్ ఆల్సో హైలైటింగ్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనమాట. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజెస్. ద రిపోర్ట్ ఆల్సో హైలైటెడ్ దట్ ద డిజిటల్ టెక్నాలజీస్ ఆల్సో ప్రెజెంట్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. దెన్ డేటా ప్రైవసీ. At a time when the privacy is declared as a fundamental right by the Supreme Court in case Puttaswamy versus Union of India case 2017, so privacy cannot be compromised. So therefore data privacy itself is a fundamental right. But in that context data privacy అనేటువంటిది ఒక ప్రైవసీ ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దెన్ అలాగే కస్టమర్ ప్రొటెక్షన్.
etc. So these are the some important challenges that digital technologies are presenting to us. ఈ యొక్క ఛాలెంజెస్ని మనం ఇంకా ఎఫెక్టివ్గా అడ్రస్ చేయగలిగినట్లయితే కనుక సో ద బెనిఫిట్స్ దట్ ద డిజిటల్ టెక్నాలజీస్ ఆర్ are giving so can be enjoyed to the fullest extent possible even to the person who is situated in the last mile of our country లో ఉన్న వాళ్ళకు కూడా మనకి ఏంటి అని అంటే బెనిఫిట్ అవుతాయి. ఈ యొక్క ఛాలెంజెస్ని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి అంటూ సో ద గవర్నమెంట్ అంటూ ఆర్బీఐ మనకి సో ద రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ని పబ్లిష్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విచ్ వాజ్ పబ్లిష్డ్. ఎస్, లెట్ us go to the next article. Can states tax the mining activities? Can states tax mining activities అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ మనకి దేని గురించి అని అంటే కనుక దేని గురించి అంటే మొన్న జూలై 25న సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే చెప్పారండి. ఇట్స్ ఎ 9 జడ్జ్ బెంచ్ మనకి. సో లైక్ 8:1 అంటే జడ్జిమెంట్ అయితే కనుక మనకి చెప్పడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ ఏం చెప్పారు అని అంటే ద స్టేట్ గవర్నమెంట్స్ or nothing but state legislatures have the exclusive authority to impose the taxes on mining related activities in their respective states, and parliament has only power to just to impose basic limitations, so in such a way that so that the taxes should not be a hindrance to that of the mineral development, ante mineral development so impact అయ్యే విధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్యాక్సెస్ ఉండకూడదు. బట్ హవెవర్ స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు ఇంపోజ్ ద ట్యాక్సెస్ ఆన్ మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మనకి పబ్లిష్ చేయడం అయితే కనుక జరిగిందండి. కెన్ స్టేట్స్ ట్యాక్స్ ద మైనింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంకేం చెప్పారు అని అంటే కనుక సో డిఫరెన్సెస్ బిట్వీన్ రాయల్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్యాక్స్ ఏంటి అనేటువంటిది మాట్లాడడం జరిగింది. వెదర్ ఆర్ రాయల్టీస్ బేసికలీ ఏ ట్యాక్స్ ఆర్ నాట్ అనేది సో ఇందులో మనకి మాట్లాడారనమాట. చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ ఏ ల్యాండ్ మార్క్ రూలింగ్ ద సుప్రీం కోర్ట్ అఫర్మ్డ్ దట్ ద స్టేట్స్ హ్యావ్ ద లెజిస్లేటివ్ అథారిటీ to impose the taxes on minerals in addition to the royalty that is levied by the center. సో సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి రాయల్టీతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ కూడా అడిషనల్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాలి అని అనుకుంటే చెయ్యొచ్చు. అది ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద స్టేట్, అంతే తప్ప పార్లమెంట్కి దాంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంటు ఉండదు. పార్లమెంట్ జస్ట్ లిమిట్ చేయగలదంతే. అంటే సో ఇన్ సచ్ ఏ వే దట్ మినరల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన కంట్రీలో ఇష్యూ కాకుండా లిమిట్ చేయడానికి మాత్రమే మనకి ఈ యొక్క పార్లమెంట్కి పవర్ ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. చూడండి, ద వర్డిక్ట్ క్లారిఫైడ్, వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్, ద జడ్జిమెంట్ క్లారిఫైడ్ దట్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ to tax the mineral activities within their respective territories is not constrained అంటే limited, restricted అని అర్థం, by the Parliament's Mines and Minerals Development and Regulation Act 1957. Mines and as well as Minerals Development and Regulation Act 1957 is an important piece of legislation that regulates the mining sector in our country. So in this context మరి ఈ యాక్ట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టేట్స్ అనదర్ ఇంపార్టెంట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేయాలి అని అనుకుంటే కనుక, అడిషనల్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాలి అని అనుకుంటే కనుక మైనింగ్ యాక్టివిటీస్ మీద బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ ఇన్ ద బిల్డింగ్స్ సో ఇంపోజ్ చేయాలని, అయితే అడిషనల్ సెస్ ఇంపోజ్ చేయాలి అని అన్నా కూడా సో ఇట్ ఈస్ ఫ్రీ టు ఇంపోజ్ ఆల్ దోస్ ట్యాక్సెస్. అంతే తప్ప పార్లమెంట్ కంట్రోల్ అయితే కనుక చేయలేదు. పార్లమెంట్ జస్ట్ ఓన్లీ బేసిక్ లిమిటేషన్స్ని మాత్రమే ఇంపోజ్ చేయగలదు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరిగింది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు 1989లో మరొక జడ్జిమెంట్ వచ్చిందండి. సో ఆ జడ్జిమెంట్లో ఇట్స్ 7 జడ్జ్ బెంచ్. ఆ జడ్జిమెంట్లో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక సో ఇలాంటి ఇప్పుడు రాయల్టీ కలెక్ట్ చేయడమే స్టేట్ గవర్నమెంట్కి పవరు, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి అడిషనల్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చెయ్యలేదు. అదంతా కూడా ట్యాక్సెస్ ఇంపోజిషన్ అంతా కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ కంట్రోల్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పారు. సో దాట్ ఈస్ ద రీజన్ వై నౌ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మరి 7 జడ్జ్ బెంచ్ మరి ఇప్పుడు దాన్ని ఓవర్రూల్ చేయాలి అని అంటే అంతకంటే ఎక్కువ జడ్జెస్ ఉండేటువంటి బెంచ్ తోటి మనం కన్స్టిట్యూట్ చేయాలి. అందుకని 9 జడ్జ్ బెంచ్ని కన్స్టిట్యూట్ చేశారు. సో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈస్ basically the head of this particular bench, and therefore they have given the ruling by saying that no, it's not that 1989 judgment is wrong.
It's not that parliament which has exclusive control. It's that the state governments have the state legislatures have the exclusive control to impose additional taxes on the mining related activities మీద ఇంపోజ్ చేసేటువంటి పవర్, లైక్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్ ద ల్యాండ్స్ ఆర్ ఆన్ ద బిల్డింగ్స్ మనకి ఏంటి అని అంటే ఆర్ అడిషనల్ సెస్ ఇంపోజ్ చేయాలి అని అన్నా కూడా స్టేట్ గవర్నమెంట్సే చేయగలవు తప్ప సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ మనకి చెయ్యలేవు అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఎస్, సో దిస్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఓన్లీ ద స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ ఓన్లీ ఇంపోజ్ ద అడిషనల్ ట్యాక్స్ అని చెప్పారు. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ క్లాసెస్. సో మీకు అర్థమవుతున్నాయని అనుకుంటాను. ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో దట్ యు ఆర్ వాచింగ్ ఆన్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ అండి. సో ఓకే, వీ హ్యావ్ 1000+ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ అయితే కనుక మనం చేసాం ఇప్పటివరకు. సో విత్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్స్క్రైబ్ అండ్ ద జాయినింగ్స్, వీఆర్ ఎక్సైటెడ్ టు డూ ఈవెన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 1000. సో ఓకే, నెక్స్ట్ 1000 days కూడా మేము ఏంటి అని అంటే చేయడానికి వీ హ్యావ్ దట్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సైట్మెంట్. But what we want is all your likes and as well as your love in the form of comments. Only మాకు మాత్రమే, అప్పుడు మాత్రమే మాకు ఏంటి అని అంటే కనుక దట్ షోస్ దట్ యు ఆర్ విత్ అస్ అనేటువంటి విషయం మాకైతే కనుక తెలుస్తుంది. సో ట్రై టు షో అస్. దెన్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. ఎందుకు అని అంటే అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకైతే రావడం అయితే కనుక జరుగుతుంది, అంటే ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బట్ ద రెస్ట్ అదర్ 50% మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, లేకపోతే డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి మనకి ఆర్టికల్స్ అయితే కనుక వీటి నుంచి ఈ ఆర్టికల్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫస్ట్ 50% హిందూ న్యూస్ అనాలిసిస్ అంతా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ క్యారీ అవుట్ ఆల్రెడీ చేస్తున్నాము. బట్ ద రెస్ట్ అదర్ 50% మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో చేస్తున్నాం. ఫస్ట్ 50% కవర్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ 50% మాత్రం మన ప్లాట్ఫామ్లో అయితే యూట్యూబ్లో అయితే మనం చేయట్లేదు. దీనికి మనం ఒక డెడికేటెడ్ కోర్స్ని అయితే లాంచ్ చేస్తాం, దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అండి. సో ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి మనం అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ కోర్స్లో లైవ్ క్లాసెస్ మనం తీసుకుంటాము. ఎవ్రీ డే వీ విల్ హ్యావ్ ఏ లైవ్ క్లాస్. ఈ యొక్క లైవ్ క్లాస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఇది మీకు బైలింగ్వల్ వే ఆఫ్ మోడ్లో ఉంటుంది, అంటే బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, సో రెండు కలిపి ఇక్కడ మనం ఎలా అయితే చెప్తున్నామో అదే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. సో దట్ ఏంటి అని అంటే ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అపార్ట్ ఫ్రమ్ ద ప్రింటెడ్ నోట్స్, నేను క్లాస్ నోట్స్ని కూడా ఈ విధంగా హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ని కూడా మనకి యాప్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ దిస్ నోట్స్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తామండి. ఎందుకంటే జస్ట్ ఊరికే సో చదువుకుంటూ వెళ్ళిపోయే ఉపయోగం లేదు కదా. సో దేర్ ఫోర్ కోర్స్ కరెక్షన్స్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి. అందుకని మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఫ్రెండ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 50% డిస్కౌంట్ కింద మనం దీన్ని 5,000 రూపీస్కే మీకు ఆఫర్ అయితే చేస్తున్నాము. ఈ 5,000 రూపీస్ నాట్ పర్ మంత్ ఆర్ నాట్ పర్ 3 months అండి, ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ ఆఫ్ 5,000 రూపీస్, బట్ హౌఎవర్ యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ లైవ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫర్ ఎవర్, అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అని అంటే కనుక దిస్ కోర్స్ కంటిన్యూస్ టు బెనిఫిట్ యూ అండ్ ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ a serious aspirant, if you really feel that these classes will be really helpful for you, then definitely మీకు ఏంటి అని అంటే సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, బికాస్ సో 1 hour డే మనకు లేట్ చేయకొద్దీ మనకి ఏంటి అని అంటే వెనక పడిపోవడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి 5,000 రూపీస్కి అయితే మనం ఆఫర్ అయితే చేస్తున్నాము. సో బట్ హౌఎవర్ ఐల్ టాక్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ విల్ గివ్ యూ additional 1,000 rupees discount. సో బై ఎంటరింగ్ యూ ద కూపన్ కోడ్ ఆఫ్ కార్తిక్ సార్ అనేటువంటి కూపన్ కోడ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే కనుక యూ కెన్ గెట్ ఇట్ అట్ 4,000 రూపీస్కే మీకు అయితే కనుక రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ జూలై 31st వరకు మాత్రమే ఫ్రెండ్స్. టుమారో ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్. సో ఫ్రమ్ ఫ్రమ్ ఆగస్ట్ అగైన్ ఐ కెనాట్ గివ్ యూ దిస్ పర్టికులర్ కూపన్ కోడ్ ఫెసిలిటీ. సో ద నార్మల్ ఫీ ఆఫ్ 5,000 rupees need to be paid by you. So therefore
if you are really a serious aspirant, without wasting any time, you can take up this particular early bird offer. మీకు బైలింగ్యువల్ మోడ్లోనే ఉంటాయి. ఈ విధంగా క్లాస్ నోట్స్ కూడా మీకు ఏంటి అంటే ఇవ్వబడడం జరుగుతుంది. సో దీనికి మనది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. లైవ్ క్లాసెస్ అయితే మీకు ఉంటాయన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ కదా? దట్స్ ఇట్. Let us go to the last important article for today, the problem with the India's blocking of the Chinese అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి నేను కీ పాయింట్స్గా రాశాను. సో దట్ మీరు ఏంటి అని అంటే మీ రివిజన్ పర్పస్కి మీకు ఉపయోగపడడానికి. ఓకే, ఈ ఆర్టికల్ గురించి మొత్తం అంతా దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇండియా ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ చైనీస్ ఎక్స్పర్ట్స్. సో చైనీస్ ఎక్స్పర్టీస్ మీద మనం ఏంటి అని అంటే కనుక చాలా డిపెండ్ అయిపోయి ఉన్నాము. సో ఓకే, మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనము ఈ యొక్క చైనీస్ ఎక్స్పర్ట్స్ని మన కంట్రీకి రానివ్వకుండా వీసా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయటం వల్ల అది మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా యొక్క ప్రొడక్షన్కి, ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్కి అది నష్టము. సో దేర్ఫోర్ మనం ఏంటి అని అంటే కనుక దీన్ని ఈ యొక్క వీసాస్ని వీటిని కూడా మనం ఏంటి అంటే మోర్ అండ్ మోర్ చైనీస్ ఎక్స్పర్ట్స్ని అలౌ చేయాలి, అఫ్ కోర్స్ బై టేకింగ్ ద నేషనల్ సెక్యూరిటీ ఇన్ టు కన్సిడరేషన్. సో దెన్ అట్ ద సేమ్ టైమ్, సో దట్స్ జస్ట్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దెర్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ వెరీ వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ యొక్క వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వలన సో స్కిల్డ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు మనకు ఉండట్లేదు. సో దేర్ఫోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పేసి సోదరు మాట్లాడుతున్నారు ఇక్కడ. అండ్ అలాగనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ గ్లోబల్ ఎక్స్పర్టీస్ ఫారిన్ నాలెడ్జ్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది తీసుకోకుండా, బెనిఫిట్ తీసుకోకుండా, బట్ ద కంట్రీస్ లైక్ వియత్నాం తీసుకుంటున్నాయి. సో అవి అందుకని మనకి ఇంకా ముందుకెళ్ళిపోతున్నాయి ప్రొడక్షన్స్లో, బట్ మనం వెనకబడిపోతున్నాము. మన ఇండియన్ వర్కర్స్ ఆర్ సో వెరీ ఇన్ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ విత్ ద చైనీస్ వర్కర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారనమాట. సో లెట్ మీ షో యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ అసలు కీ పాయింట్స్ గురించి మనం చూస్తే అసలు క్రక్స్ దేని గురించి అసలు ఈ ఆర్టికల్ మనకి డిస్కస్ చేస్తుంది అనేటువంటిది ముందు పాయింట్స్ రాశానండి. సో అసలు మీకు ఆర్టికల్ అనేటువంటిది మాకు మొత్తం కూడా ఏంటి అని అంటే కనుక ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఇండియాస్ రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఆన్ చైనీస్ టెక్నీషియన్స్ అండ్ ఫారిన్ ఎక్స్పర్టీస్. సో ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక వీఆర్ ఇంపోజింగ్ హెవీ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద చైనీస్ ఎక్స్పర్ట్స్. సో మన కంట్రీకి ఏంటి అని అంటే వీసాస్ అనేటువంటివి మనం అంత ఈజీగా ప్రొవైడ్ చేయట్లేదు. హెవీ ఇంటెన్సివ్ స్క్రీనింగ్స్ అయితే కనుక మనం పెడుతున్నాము. దాని మూలన ఏంటి అని అంటే కనుక డిలే అయితే అయిపోతుంది. ఎర్లియర్ మనకి 2 lakh వీసాస్ నుంచి మనం ఇప్పుడు 2000 వీసాస్ వరకు వచ్చేసాం. అంత రిడ్యూస్ అయిపోయాయి. అంటే దీని మూలన మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, ఎందుకంటే మనం చాలా వరకు చైనీస్ ఎక్విప్మెంట్ని వీటిని పర్చేస్ చేస్తున్నాము. మరి వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి సో చైనీస్ ఎక్స్పర్ట్స్ నీడ్ టు అసిస్ట్ us. మరి అలాంటి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఇలా బ్లాక్ చేసేయటం వల్ల సో దట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కంట్రీస్ డొమెస్టిక్ ఎకానమీ ఓన్లీ. మన యొక్క డొమెస్టిక్ సెక్టార్సే మనకైతే దెబ్బతింటున్నాయి అని ఆథర్ మాట్లాడుతున్నారు. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, టు హైలైట్ ద సిగ్నిఫికెంట్ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ వర్కర్స్ అండ్ హౌ దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ. సో అలాగనే ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే స్కిల్ గ్యాప్ గురించి మాట్లాడారండి. స్కిల్ గ్యాప్ గురించి అంటే ఏంటంటే చైనీస్ వర్కర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నీషియన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక సో ద ఇండియన్ వర్కర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నీషియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ పూర్. సో బికాస్ దే డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆత్మనిర్భర్ భారత్ ఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో దీన్ని కూడా మనకి ఏంటి అని అంటే ఆథర్ క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ లైక్ హీ సేయింగ్ దట్ సో ఇన్ కంపేరింగ్ విత్ ద ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క మోడల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రెఫరెన్స్గా తీసుకుంటూ మనం కూడా వాళ్ళకిలాగా ఫారిన్ నాలెడ్జ్ని, ఫారిన్ ఎక్స్పర్టీస్ని కూడా మనం యూస్ చేసుకుంటూ మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క డొమెస్టిక్ సెక్టార్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతే తప్ప మనం ఐసోలేషన్లో మనం వర్క్ చేయలేము అని చెప్పేసి మనకి ఆథర్ ఫైనల్గా ఎండ్ చేయడం జరుగుతుంది. సో ఇష్యూస్ హైలైటెడ్. ఐ హ్యావ్ రిటన్ ఇన్ క్లియర్లీ అబౌట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్ అని చెప్పేసి. పాయింట్ నెంబర్ 1 ఇష్యూ అంటే మొత్తం ఏంటి అని అంటే ఇప్పుడు ఇష్యూస్ సజెషన్స్ అన్నీ కూడా ఈ 4 పాయింట్స్లోనే ఉంటాయండి. మెయిన్ ఈ 4 పాయింట్స్ మీదనే ఈ థీమ్లోనే మనకి రన్ అవుతాయి. సో ద ఫస్ట్ పాయింట్ చూడండి, ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ acknowledged that there is a skill gap, a
హ్యూజ్ స్కిల్ గ్యాప్ అయితే కనుక ఉంది బిట్వీన్ ద చైనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఫ్యాక్టరీ వర్కర్స్. చైనీస్ ప్రొఫెషనల్స్ ఆర్ హైలీ ప్రొడక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియంట్. So now they are comparing like how come the Chinese professionals are very highly productive and as well as efficient, and how come in comparison with that of the Indian workers and technicians గురించి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇష్యూ హైలైట్ చేసినటువంటి మాట. సెకండ్ ఇష్యూ వచ్చేసి మనకి ఏంటి అని అంటే మన కంట్రీలో రకరకాల ఇండస్ట్రీస్ లైక్ ఫుట్వేర్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఈ సెక్టార్స్ అన్నీ కూడా చైనీస్ మిషనరీ మీదనే మనకి డిపెండ్ అయి ఉన్నాయి. సో మరి ఎప్పుడైతే చైనీస్ మిషనరీ మీద డిపెండ్ అయి ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా ఆపరేట్ చేయడానికి చైనీస్ ఎక్స్పర్ట్స్ యొక్క అసిస్టెన్స్ అనేటువంటిది మనకు కావాలి. మరి ఇలాంటి చైనీస్ ఎక్స్పర్ట్స్ యొక్క అసిస్టెన్స్ మనకు కావాలి అన్నప్పుడు దే హ్యావ్ టు విజిట్ అవర్ కంట్రీ. సో వైల్ దే ఆర్ విజిటింగ్ అవర్ కంట్రీ, ఇప్పుడు గవర్నమెంట్ హెవీ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం మూలాన వాళ్ళ యొక్క విజిట్ అనేటువంటిది తగ్గిపోవడం మూలాన మన యొక్క డొమెస్టిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో లైక్ దిస్ టెక్స్టైల్ లైక్ ఫుట్వేర్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆగిపోతున్నాయి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ అరైవల్. సో దట్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి, without the Chinese technicians, Indian businesses are struggling to maintain the productivity. సో వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్, వాళ్ళ యొక్క అసిస్టెన్స్ లేకుండా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొడక్టివిటీని మనం ఇన్షూర్ చేయడానికి అవర్ కంట్రీస్ లోకల్ బిజినెసెస్ ఆర్ స్ట్రగ్లింగ్ అని చెప్పేసి సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూగా హైలైట్ చేస్తున్నారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇండియా హ్యాస్ అటెంప్టెడ్ టు రిస్ట్రిక్ట్ ద చైనీస్ నేషనల్స్ లిమిటింగ్ ద వీసాస్ అండ్ అలెజింగ్ ద వైలేషన్స్ ఆఫ్ ఇండియన్ లాస్. సో మన యొక్క ఇండియన్ లాస్ని వైలేట్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం అని చెప్పి మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక హెవీ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసేస్తున్నారు వీళ్ళ మీద అని చెప్పేసి థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూగా మాట్లాడారు. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మన యొక్క కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్లీ వీక్. సో ద బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వీక్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈవెన్ వెన్ కంపేర్డ్ విత్ ద చైనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో ద చైనీస్ స్టూడెంట్స్ ఆర్ వే ఫార్ మోర్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే కనుక క్రిటిసైజ్ చేస్తూ ఈ ఇష్యూని రైజ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ కొన్ని డేటాను కూడా మాట్లాడారండి. ఇక్కడ డేటా మీరు చూసినట్లయితే సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ PISA అని చెప్పేసి అంటారు. ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎగ్జామినేషను. సో చూడండి, సో సిన్స్ 2018 చైనీస్ స్కూల్ స్టూడెంట్స్ హ్యావ్ బెటర్డ్ ద వరల్డ్స్ బెస్ట్. దే హ్యావ్ బిన్ ట్రీటెడ్ యాజ్ ద వరల్డ్స్ బెస్ట్ అనమాట ఇన్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ PISA అంటారు. PISA అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ద OECD. సక్సెసివ్ PISA evaluations and internal Chinese assessments have shown ever large number of Chinese children achieving world class levels of learning. But India on the other side మనకి ఏంటి అని అంటే 2009 నుంచి మనం ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ అవర్ పూర్ పెర్ఫార్మెన్స్ వీ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సో ద PISA ఎగ్జామినేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఇక్కడ మనకు ఆథర్ ఏంటంటే హైలైట్ చేస్తున్నారనమాట. సో కంపేరింగ్ ద చైనీస్ స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ లెర్నింగ్ లెవెల్స్ విత్ దట్ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో ద వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. ఇండియన్ స్కూల్స్ లైక్ దే ఆర్ అండర్ పర్ఫార్మింగ్ వెరీ సిగ్నిఫికెంట్లీ విత్ లో లిటరసీ రేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూమరసీ రేట్స్. దిస్ వాస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అంటే ఎటువంటి డొమెస్టిక్ అంటే ఫారిన్ ఎక్స్పర్టీస్ని, ఫారిన్ నాలెడ్జ్ని మనం ఏంటి అని అంటే లెవరేజ్ చేయకుండా ఓన్లీ సెల్ఫ్ డిపెండెన్సీ మన మీద మనమే డిపెండ్ అయ్యి డొమెస్టిక్ ప్రొడక్షన్స్ని క్యారీ అవుట్ చేసుకుంటాము, ఎటువంటి ఫారిన్ ఎక్స్పర్టీస్ మనం తీసుకోము అని అంటే కనుక సో దట్ ఇంపాక్ట్స్ నెగిటివ్లీ ఆర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ అని ఆథర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ద ఆత్మ నిర్భర్ భారత్ పాలసీ ఈజ్ సీన్ యాజ్ ఎ detrimental to that of the economic growth. India's reluctance to fully integrate with the global knowledge hampers its industrial progress. On the other side, countries like Vietnam, they have capitalized on opportunities to attract the foreign expertise, boosting their growth. సో వాళ్ళ యొక్క గ్రోత్ని బూస్ట్ చేసుకోవడానికి కంట్రీస్ లైక్ వియత్నాం ఏంటి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్పర్టీస్ని కూడా యూస్ చేసుకుని వీళ్ళు ఏంటి అని అంటే గ్రో అవుతున్నారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇండియా వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఎ వెరీ వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్కర్స్ అండ్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ వెరీ సో లో స్కిల్స్ అండ్ లో ప్రొడక్టివ్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద చైనీస్ స్కిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ పాయింట్అవుట్ చేయడం అయితే జరుగుతుంది ఇష్యూస్.
After all these issues, then now the author has started talking about some important సజెషన్స్ ఏముంటాయండి, ఇవే కదా మెయిన్గా. మళ్ళీ ఏవైతే మనకి ఇష్యూస్ ఉంటాయో, ఛాలెంజెస్ ఉంటాయో అవే సజెషన్స్. ద ఫస్ట్ వన్ చూడండి. సో దేర్ ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా మాత్రమే కంప్లీట్గా మనం ఐసోలేషన్లో మనం ఇది చేయకుండా ఏం చేయాలి అంటున్నారు, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద ఫారిన్ నాలెడ్జ్ విత్ దట్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎఫర్ట్స్. మన యొక్క డొమెస్టిక్ ఎఫర్ట్స్ తోటి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద ఫారిన్ నాలెడ్జ్ని మనం ఏంటి అంటే ఫారిన్ ఎక్స్పర్టీస్ని మన యొక్క డొమెస్టిక్ ఎఫర్ట్స్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోజింగ్ హెవీ రిస్ట్రిక్షన్స్, నౌ ద ఆథర్ ఈస్ సేయింగ్ దట్ అలౌ ద మోర్ వీసాస్ ఫర్ ద ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద స్కిల్ గ్యాప్. ఈ యొక్క స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి అని అంటే కనుక సో ద మోర్ అండ్ మోర్ యొక్క ఎక్స్పర్ట్స్, సో మోర్ అండ్ మోర్ వీసాస్ అయితే ఇవ్వాలి మనము ఫారిన్ ఎక్స్పర్ట్స్కి, సో దట్ ఈ స్కిల్స్ గ్యాప్ని మనము బ్రిడ్జ్ చేయడానికి అంటున్నారు. అండ్ అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, అప్గ్రేడ్ చేయండి. సో టు ప్రొడ్యూస్ మోర్ స్కిల్డ్ వర్కర్స్, సో మోర్ స్కిల్ఫుల్ పీపుల్ని ప్రొడ్యూస్ చేయడానికి మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలి అంటున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయండి, బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయండి ఇన్ ఆర్డర్ టు సో దట్ ఇన్ సచ్ ఏ వే దట్ దే హ్యావ్ టు మీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు పిసా లాంటి ఎగ్జామినేషన్, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్, సో పిసా లాంటి ఎగ్జామినేషన్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఇండియా కూడా బెటర్గా పర్ఫార్మ్ చేయడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మీట్ అయ్యేలాగా బేసిక్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయండి అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని మీరు అయితే కనుక తీసుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం, ఈ కంట్రీస్ని తీసుకోండి, లైక్ హౌ సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ద ఫారిన్ ఎక్స్పర్టీస్ ఇన్ టు దేర్ డొమెస్టిక్ సో ఎఫర్ట్స్ తోటి వాళ్ళు ఎలా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు అనేటువంటి దాన్ని మనం ఏంటంటే ఒక రోల్ మోడల్ కింద మనం దాన్ని ఒక లెసన్ కింద తీసుకుని మనం కూడా ఏంటి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్పర్టీస్ యొక్క ఉన్న దాని యొక్క అడ్వాంటేజ్ని మనం తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఆథర్ వ్యూ పాయింట్ అండి ఇక్కడ. సో దెన్ అలాగే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, సో ద ఆత్మ నిర్భర భారత్ అనేటువంటిది యాజ్ ఏ ఓల్ మేబీ ఇట్ మే సౌండ్ గుడ్ బట్ హవెవర్ సో ఇట్ ఈస్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ గుడ్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ మాట్లాడుతూ ఇట్ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్పర్టీస్ అంటున్నారండి. అండ్ protectionist policies like in the form of imposing the restrictions, imposing the trade barriers, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మనకే ఎక్కువ హార్మ్ చేస్తాయి. సో దేర్ ఫోర్ మనకి ఏం చేయాలి అని అంటే కనుక మన యొక్క ఇండస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయాలి అని అంటే ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో రికగ్నైజ్ దట్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ మే హిండర్ ద ఇండియాస్ ఇండస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. సో దేర్ ఫోర్ యూ హ్యావ్ టు రెడ్యూస్ దీస్ రెస్ట్రిక్షన్స్ అని మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్లీ we should create an environment in such a way that encourages innovation and as well as the knowledge exchange. సో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని, ఆ యొక్క కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ని మనం అయితే కనుక క్రియేట్ చేయాలి ఇన్ సచ్ ఏ వే దట్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ని ఎంకరేజ్ చేసే విధంగా అని చెప్పేసి మనకి సో ద ఆథర్ కంక్లూడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ మస్ట్ నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ అండి. అండ్ అలాగే దేర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ సో ద బేసిక్స్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఎవరెవరైతే బిగినర్స్ ఉంటారో, ఇప్పుడు రీసెంట్గా యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి ఎన్సీఆర్టీస్ని మనకి ఏంటి అని అంటే ఫాలో అవ్వమని అయితే కనుక చెప్తారు. బట్ చాలామందికి ఏంటి అని అంటే ఎన్సీఆర్టీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది తెలియదు. సో ఈ యొక్క ఎన్సీఆర్టీ అలాంటి వాళ్ళందరికీ ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ఇక్కడ మీకు క్లాసెస్ 6th నుంచి 12th వరకు అయితే మీకు కవర్ చేయబడతాయి. ఇక్కడ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు 5,000 రూపీస్కే డిస్కౌంటెడ్ ప్రైస్గా మీకు ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మా యొక్క టీం అడ్రస్ చేస్తారు. అండ్ అలాగే ఈ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ లెట్స్ కమ్ టు ద ఫైనల్ థింగ్, టుడేస్ క్వశ్చన్. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈజ్ చైర్డ్ బై ఏ ప్రైమ్ మినిస్టర్, బి ప్రెసిడెంట్, సి యూనియన్ డిఫెన్స్ మినిస్టర్, డి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఎవరు చైర్ చేస్తారు? హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్? సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద యూపీఎస్సీస్ ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఇది కూడా మనకి. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ నో ద ఆన్సర్
please comment your answer in the comment box, and at the same time if you have liked the video, please like it. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కూడా మీకు కమెంట్ చేయండి, మీకు ఒకవేళ అర్థమైంది అని అంటే కనుక. సో బికాస్ ఓన్లీ those comments and as well as likes only will give us a boost to do more and more this type of quality videos. If you are the first time visitor to our channel, please do like and as well as subscribe and share it to your friends as well. Okay friends, that's it for today. ఓకే, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి క్లాస్ పీడిఎఫ్ యాజ్ యూజువల్గా నేను స్టార్టింగ్ చెప్పినట్టుగానే మన యాప్లో మనం అయితే కనుక అప్లోడ్ అయితే చేస్తాము. ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది, దాని నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ అయితే ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క రెఫరెన్స్ పర్పస్కి దీన్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీ లెర్నింగ్. లెట్ us meet again tomorrow in the Daily Hindu News Analysis. Until then, bye bye. Take care of your health అండి. Bye bye.